సో హిరణ్యకశిపుడు ఏ విధంగా ఆయన తపస్సు చేశాడు, ముల్లోకాలను అంతటినీ కూడా ఆయన జయించడం జరిగింది. మొత్తం ప్రాక్టికల్ గా అందరినీ కూడా ఆయనకు నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. బ్రహ్మ, విష్ణు, శివ వీళ్ళు ముగ్గురిని తప్పితే కనుక అందరూ కూడా ఆయన యొక్క నియంత్రణలోకి వచ్చేసారనమాట. సో మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా మొత్తం చరిత్రలో చూస్తే గొప్ప రాక్షసుడు ఎవరు అని అంటే కనుక హిరణ్యకశిపుడే అనమాట. ఇంకా చెప్పాలంటే కనుక మిగతా వాళ్ళు రావణాసురుడు వీళ్ళందరూ కూడా తక్కువే హిరణ్యకశిపుకు ముందు. అంతటి శక్తివంతుడు అనమాట హిరణ్యకశిపు. సో ఎలా ఉండేదంటే గనక మనకి బాగా ఎండాకాలం, ఇప్పుడు ఎండలు ఉంటున్నాయి, మనం ఏం చేస్తున్నాం, బాగా ఎండ వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం మనము, ఏసీలు పెట్టుకుంటాము, ఫ్యాన్లు వేసుకుంటాము, ఏదో చేసుకుంటాం మొత్తం అన్ని కూడా. కానీ హిరణ్యకశిపుడికి వేడి ఎక్కువైంది అనుకోండి, ఇట్లా చూసేవాడంట సూర్యుడి వైపు, భయపడిపోయి సూర్యుడికి అర్థమైపోయేది, అమ్మో నేను ఏమైనా ఎక్కువ టెంపరేచర్ ఇస్తున్నానేమో అని చెప్పేసి వెంటనే టెంపరేచర్ తగ్గించేసేవాడంట. చలి ఎక్కువైపోతుంది అనుకోండి, చంద్రుడి వైపు ఇలా చూసేవాడంట ఆయన. చూస్తే చంద్రుడు కూడా భయపడిపోయి అమ్మో చలి ఎక్కువైపోయిందేమని మళ్ళీ చలిని తగ్గించేవాడు అన్నమాట. సో ఆటోమేటిక్ గా కంట్రోల్ అన్నమాట. సో మనకి 4 రకాలైనటువంటి బాధలు ఉంటాయి మనకి: జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఇక జన్మ అంటే కనుక ఎలాగో హిరణ్యకశిపుడి చేతిలో ఉండదు, అందరూ కూడా పుడతారు. కానీ మృత్యువు అంత కంట్రోల్ చేయలేడు మిగతా వాళ్ళందరికీ కూడా హిరణ్యకశిపుడు. కానీ ప్రాక్టికల్ గా హిరణ్యకశిపు తన యొక్క రాజ్యంలో ఎవరికి కూడా ఈ యొక్క జరా వ్యాధి అనేదే లేకుండా చేసేసాడంట. ఎవరికి కూడా వ్యాధి అనేటువంటిదే ఉండేది కాదంట ఎవరికి కూడా. ఇంకా ముసలితనం కూడా ఉండేది కాదంట, అందరూ కూడా యవ్వనంగా ఉండేవారు. అంతలాగా ఈ యొక్క శక్తివంతుడు అనమాట హిరణ్యకశిపుడు. సో ఎవరికి కూడా చేయకూడదు, ఏమీ చేయకూడదు, మొత్తం అందరూ కూడా నన్నే పూజించాలి అని చెప్పేసి ఓం హిరణ్యాయ నమః అని చెప్పేసి హిరణ్యాక్షుణ్ణే అందరూ కూడా పూజించేలా చేశారనమాట. సో హిరణ్యాక్షుడు ఎప్పుడైతే కనుక హిరణ్యకశిపుడు ఎప్పుడైతే కనుక తపస్సుకు వెళ్ళాడో, ఆవిడ యొక్క భార్య అయినటువంటి కయాదుకి ఎవరు పుడతారు, ప్రహ్లాద్ మహారాజ్ పుడతారనమాట. సో పుట్టిన తర్వాత ఏమవుతుందంటే గనక ఆయన ఏం చేస్తారు, ఒకసారి చిన్నపిల్లవాడు కదా, బాగా చిన్నపిల్లవాడు. ప్రహ్లాద్ మహారాజ్కి అన్ని కూడా మంచి లక్షణాలే అనమాట. పెద్దలంటే గనక గౌరవము, వినమ్రతతో ఉండడము, వాళ్ళ చెప్పిన మాట జవదాటకుండా ఉండడము. ఇంకా ఆయన గురించి నారదముని చెప్తారనమాట. ఆయన యొక్క గొప్ప లక్షణాల గురించి చెప్పాలంటే గనక ఎంత చెప్పినా సరే సరిపోదు అని చెప్పని అంటారు భాగవతంలో. ఎవరు, నారదముని అంటారు యుధిష్ఠిర్ మహారాజ్ తోటి అనమాట. సో అంత గొప్ప లక్షణాలు, అంత అణుకువ కలిగినటువంటి పిల్లవాడు, చిన్న పిల్లవాడు కాబట్టి హిరణ్యకశిపుడు అప్పటికి ఎంత ఒక 4-5 సంవత్సరాలు ఉంటాయన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు హిరణ్యకశిపుడు, ఒకసారి చిన్న పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుంటాడు అనమాట. తీసుకుని చాలా ప్రేమగా అడుగుతాడు అనమాట. ఏమడుగుతాడు, కుమారా నాకు చెప్పు, నీకు తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్స్ అన్నమాట, ఏవైతే కనుక నువ్వు నేర్చుకున్నావో, చదువులు ఏవైతే కనుక నేర్చుకున్నావో, నీ యొక్క గురువుల దగ్గర నుంచి ఏవైతే కనుక నేర్చుకున్నావో, వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అని చెప్పి అడుగుతారనమాట. సో ఇంకా చెప్పాలంటే ప్రహ్లాద్ మహారాజ్ అబద్ధం ఆడేటువంటి వాడు కాదనమాట. సో ఏం చేస్తాడు ఆయన, చెప్తారనమాట. ఏం చెప్తారు, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది మొత్తం అన్ని కూడా ఇక్కడ కష్టాలే ఉన్నాయి. ఈ యొక్క గృహము అనేటువంటిది ఏంటంటే కనుక ఒక అంధకూపము లాంటిది. అంటే కనుక చీకటి నుయ్యి అన్నమాట. ఎవరైనా సరే ఒక చీకటి నూతిలో పడిపోయారు అనుకోండి, ఏమవుతుంది, ఎవరు కూడా తీలేరు ఆయన బయటికి. ఎంత అరిచినా సరే బయట వాళ్ళకి వినబడదు అనమాట. ఎవరైనా ప్రాక్టికల్ గా అందులో పడిపోయారంటే చనిపోవడం తప్పితే కనుక ఇంకా వేరే ఆప్షన్ ఉండదు అనమాట. సో ఆయన ఏం చెప్తున్నాడు, హిరణ్యకశిపుడికి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, యొక్క ప్రపంచం అనేటువంటిది మొత్తం అంతా కూడా కష్టాలతో కూడుకుని ఉన్నటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు విష్ణువు యొక్క ఆశ్రయం తీసుకోవాలి అని చెప్పి చెప్తారన్నమాట. సో వెంటనే హిరణ్యకశిపుడికి విష్ణు యొక్క నామం విన్న వెంటనే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. సో యాక్చువల్ గా అప్పుడు సండ అమర్క అనమాట, వాళ్ళిద్దరికి యొక్క ప్రహ్లాద్ మహారాజ్ యొక్క విద్యాభ్యాసాన్ని వాళ్ళకి ఇప్పిస్తారనమాట, బాధ్యత కింద ఇప్పిస్తారనమాట. శుక్రాచార్యుడి యొక్క కుమారులు అనమాట వీళ్ళిద్దరూ కూడా. శుక్రాచార్యుడు ఏదో తపస్సు చేసుకోవడానికి వెళ్తారు కాబట్టి ఆయన యొక్క కుమారులకి ఈ యొక్క విద్యాభ్యాసం చేయమని చెప్పి ప్రహ్లాద్ మహారాజుని అప్పగిస్తారనమాట. సో వెంటనే సండ అమర్కాల్ని పిలుస్తారు, అక్కడే ఉంటారు వాళ్ళు కూడా. సో క్షమించండి, ఏదో తప్పు అయిపోయింది అని చెప్పి ఈసారి మాత్రం మీరు సరిగ్గా ఈయనకి విద్యలన్నీ కూడా చక్కగా నేర్పించండి
మనకి భక్తి ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు. రాజనీతి, దండనీతి, సామదాన భేద దండోపాయాలు ఇవి మాత్రం నేర్పించండి. రాజనీతి నేర్పించండి, న్యాయం నేర్పించండి, కానీ ఇలాంటివన్నీ కూడా మనకు అవసరం లేదు అని చెప్పేసి ఆ సండా అమర్కకి చెప్పి పంపించేస్తారనమాట. సో ఏం చేస్తారు, అలాగే అని చెప్పేసి సండా అమర్క వాళ్ళిద్దరిని కూడా ఆ యొక్క ప్రహ్లాద్ మహారాజుని తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. తీసుకుని వెళ్ళి అప్పటి నుంచి కూడా స్పెషల్ ఫోకస్ పెడతారు. ఒకటేంటి, రాజకుమారుడు ఆయన, ఇంకోటి హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు. కానీ ఏంటి, ఆయనకి చక్కగా నేర్పించకపోతే కనుక ఏం చేస్తాడు, హిరణ్యకశిపుడు మమ్మల్ని చంపేస్తాడని చెప్పి భయం. సో అందుకని ఏం చేస్తారు, రకరకాలుగా ప్రహ్లాద్ మహారాజుని తిట్టడము, భయపెట్టడము ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు అన్ని రకాలు హిరణ్యకశిపుడు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా నేర్పిస్తారనమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేస్తారు, అవన్నీ కూడా విన్నట్టు నేర్చుకున్నట్టే ఉంటారనమాట ఆయన. అవన్నీ కూడా ఆయనకి తెలిసినా సరే కొంచెం నేర్చుకుంటారు కానీ, బట్ ఆయన యొక్క మెయిన్ ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది, విష్ణువు మీద ఆయన యొక్క మెయిన్ ఫోకస్ అంతా కూడా ఉంటుంది అనమాట. సో ఒకసారి పర్వాలేదు, మేము బాగానే నేర్పించుకున్నాము, ఈసారి ఆయన హిరణ్యకశిపుడు చెప్పినటువంటి విద్యాభ్యాసాలన్నీ కూడా చక్కగా నేర్చుకున్నాడు ఈయన ప్రహ్లాదుడు అని చెప్పని అనుకుని అన్ని రకాలుగా కూడా వాళ్ళు టెస్టింగ్లు చేసుకుని క్వశ్చన్లు అంతా అడిగి ఆయన ఎగ్జామ్స్ కి అంతా కూడా ప్రిపేర్ చేసి, మీ నాన్నగారు ఇది అడిగితే కనుక ఇది సమాధానం చెప్పు, ఇది అడిగితే ఇది సమాధానం చెప్పు అని చెప్పి ఫుల్ గా ట్రైన్ చేశారు ఆయన. ట్రైన్ చేసి ఏం చేశారు, తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్తే కనుక వాళ్ళ తల్లిగారు అయినటువంటి కయాదు ఏం చేస్తారు, చక్కగా ఆయనకి స్నానం చేపించి, రాజకుమారుడు కదండి, గురుకుల నుంచి వచ్చారని చెప్పేసి మంచి బట్టలు నగలు అన్ని కూడా అలంకరించి ఆయనకి చక్కగా భోజనం పెట్టి ఏం చేస్తుంది ఆవిడ, హిరణ్యకశిపు దగ్గరికి ప్రహ్లాద్ మహారాజ్ని తీసుకుని వెళ్తుంది అనమాట. సో చిన్నపిల్లవాడు ప్రహ్లాదుడు చాలా రోజుల తర్వాత ఆ యొక్క గురుకులం నుంచి వచ్చాడు అని చెప్పేసి చాలా ప్రేమగా హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, ప్రహ్లాదుని తీసుకోవడానికి చూస్తాడు. వెళ్ళిన వెంటనే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఏం చేస్తాడు, వెంటనే సాష్టాంగ ప్రణామం చేస్తాడు అనమాట. చెప్పుకున్నాం కదండి, పెద్దలంటే కనుక ప్రహ్లాదుడికి చాలా చాలా గౌరవ మర్యాదలు అనమాట. సాష్టాంగ ప్రణామాలు చేస్తారు. చాలా చక్కగా ఉన్నాడు చిన్నపిల్లవాడు. చూసిన వెంటనే హిరణ్యకశిపుడికి చాలా ఆనందం అవుతుంది అనమాట. ఆనందమైన వెంటనే చిన్నపిల్లవాడు కదా, అందులోనూ నా కుమారుడు కదా అని చెప్పేసి చాలా అఫెక్షన్ తోటి ఏం చేస్తాడు, చేతిలోకి తీసుకుని ముద్దాడతాడు అనమాట. ముద్దాడిన తర్వాత ఏం చేస్తాడు, చాలా ఆనందం వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఈసారి ఇంకొక ప్రశ్న వేస్తాడు అనమాట. ఇంతకు ముందు ఏం అడిగాడు మనకి, నువ్వు నేర్చుకున్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్ లో ఏంటో ముఖ్యమైనటువంటి చెప్పు అన్నారు. ఈసారి ఏమన్నారు, ఎందుకంటే కనుక ఆయన చెప్పాడు కదా జ్ఞానాన్ని అంతా కూడా బోధించమని సండామర్కకి. సో అప్పుడు ఈసారి అడుగుతారు, నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానాలన్నింటిలో కూడా చాలా ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏమిటి. ఈ రోజు మనకి అదే వచ్చింది కదండి, భగవద్గీత శ్లోకంలో కూడా ఏమొచ్చింది, మొత్తం అన్ని జ్ఞానాల్లో కూడా ఏంటి, ఆత్మ జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యము అని చెప్పి స్వామి చెప్పారు. సో ఈ ప్రశ్న అడిగిన తర్వాత ప్రహ్లాద్ మహారాజ్, ఎందుకంటే కనుక ఆయన అబద్ధం ఆడాడు ఆయన, కాబట్టి అన్నిటికంటే బెస్ట్ ఏమిటి, తండ్రి కోప్పడతారా లేదా అనేటువంటిది వేరే విషయం. వాళ్ళు గురువులు ఎంతలా ట్రైన్ చేసినా ఇది చెప్పు అది చెప్పు అని చెప్పినా సరే ఆయన నిజమే చెప్పాలి, కాబట్టి ఆయన ఏం చెప్పారు, నిజమే చెప్పారు. ఏం చెప్పారు ఆయన, శ్రీ ప్రహ్లాదం వాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ క్రియేత భగవత్యార్థ తన్మన్యేధీతముత్తమం. ఏం చెప్తున్నారు, మొత్తము 9 రకాలైనటువంటి నవవిధ భక్తుల గురించి చెప్పారు. ఏమిటవి, శ్రవణం కీర్తనం ఎవరికి, విష్ణువుకి, స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం, సాఖ్యం ఆత్మ నివేదనం. సో ఇవి అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటి జ్ఞానము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇది చెప్పిన తర్వాత ఇంకా హిరణ్యకశిపు ఎలా అయిపోయాడంటే కనుక చాలా క్రోధోక్తుడు అయిపోయాడు అనమాట. అగ్గి మీద గుగ్గిలంలాగా అయిపోయాడు, చాలా కోపంగా. సో ఈ విధంగా ఎప్పుడైతే కనుక మాట్లాడాడో, అప్పుడు దాకా చాలా సైలెంట్ గా ఉన్నాడో, ఫుల్గా కోపానికి కోపోద్రక్తుడయ్యాడు అనమాట. ఏం చేశాడు, వెంటనే తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి ప్రహ్లాద్ మహారాజుని వెంటనే ఏం చేశాడు, కిందకి తోసేశాడు, ఒళ్ళోంచి నేల మీదకి తోసేశాడు. సో తోసేసి ఏం చెప్పాడు, అక్కడ ఈ పిల్లోడిని నా దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోండి, ఇతన్ని చంపేయాలి, అసలు వెంటనే మీరు ఇతన్ని చంపేయండి అని చెప్పేసి చెప్తారనమాట.
సో అప్పుడు ఏం చేస్తారు మన అందరికీ కూడా తెలుసు. వాళ్ళు హిరణ్యకశిపుడి యొక్క రాక్షస సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఈ యొక్క ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఏం చేస్తారు, పాముల్ని తీసుకొచ్చి పాముల చేత కరిపిస్తారు. పెద్ద పెద్ద పాములు, చాలా విషపూరితమైనటువంటి పాముల్ని తీసుకొచ్చి వాటి చేత కరిపిస్తారు. ఆ తర్వాత ప్రహ్లాద్ మహారాజ్ యొక్క శరీరాన్ని, లేత శరీరాన్ని శూలాలతోటి గదలతోటి కూడా కొట్టడం మొదలు పెడతారు. సో ఆ తర్వాత పెద్ద పెద్ద ఏనుగుల్ని తీసుకొచ్చి ఏనుగుల పాదాల కింద వేసి తొక్కించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ తర్వాత పెద్ద పెద్ద పర్వతాల దగ్గరికి తీసుకుని వెళ్ళి పర్వతం యొక్క అంచులలో నుంచి వాళ్ళు పాడేస్తారు ఎవరిని, ప్రహ్లాదుని. అదే విధంగా సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి సముద్రంలో కూడా పాడేస్తారు ఆయన. ఎన్ని రకాలుగా చేసినా సరే ఆయన ఎప్పుడు కూడా విష్ణువు యొక్క ధ్యానం నుంచి కొంచెం కూడా ఆయన బయటికి వెళ్ళడు అనమాట. స్వామి చెప్పారు కదా మనకి భగవద్గీతలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పరిపాసతి. సో ఎవరైతే కనుక 24/7 నా ధ్యానంలో వింటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి స్వామి అష్యూరెన్స్ ఇచ్చారన్నమాట. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ప్రహ్లాద్ మహారాజ్ అన్నమాట. సో ఎన్ని రకాలుగా చేసినా సరే, వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతారు. వాళ్ళు ఏమీ చేయలేక ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి హిరణ్యకశిపుకి ఇస్తారు. ఇతన్ని చంపడం మా వల్ల కాదు అని చెప్పి చెప్తారు. అందుకే అప్పుడు ఏం చేస్తారంటే కనుక యొక్క సండ అమర్కకి చెప్తారనమాట. సో మీరు సరిగ్గా నేర్పట్లేదు విద్యాభ్యాసాలన్నీ కూడాను. సో ఈసారైనా సరే సరిగ్గా నేర్పండి. ఎవరో ఈ యొక్క చిన్న పిల్లవాడి యొక్క మనస్సునంతా కూడా కలుషితం చేసేశారు మీ యొక్క ఆశ్రమంలో. లేకపోతే ఈ పిల్లవాడికి ఇటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? మీ ఆశ్రమంలో తేడా ఉంది. ఎవరో గూఢచారులు, ఎవరో శత్రువులు ఈ యొక్క చిన్న పిల్లవాడిని ఈ విధంగా ఏం చేస్తున్నారు, ఈ యొక్క విషయాలన్నీ కూడా నేర్పించి ఆయన యొక్క మనసును పాడు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన యొక్క హృదయం నుంచి తొలగించండి, మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి ఆయన హిరణ్యకశిపుడు యొక్క సండామార్కకి ఇచ్చి మళ్ళీ పంపించేస్తారన్నమాట. సో ఏవి కూడా పని చేయలేదు. కయాదు అడుగుతుంది అనమాట, రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, చిన్నపిల్లవాడిని ఇలా చేయకండి, చంపొద్దు, ఈ విధంగా చేస్తే మారతాడంటే కనుక. సో ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏం చేస్తారు, ఆ యొక్క ప్రహ్లాదుని మళ్ళీ సండామార్క ఆశ్రమానికి మళ్ళీ పంపిస్తారన్నమాట, గురుకులంలోకి వస్తారన్నమాట. సో వచ్చిన తర్వాత ఇప్పుడు గురుకులంలో ఇదివరకటి కంటే కూడా ప్రహ్లాదుని ఇంకా ఫేమస్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే అందరికీ కూడా తెలిసిపోయింది ఇలాగా రకరకాలుగా వాళ్ళ తండ్రి గారు చంపాలని చెప్పి ప్రయత్నించినా సరే, ఈ యొక్క హిరణ్యకశిపుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ప్రహ్లాదుడికి ఏమీ అవ్వలేదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలిసిపోయింది. సో ఈ యొక్క గురువు గారు ఏవైతే కనుక వాళ్ళ తల్లి గారు చెప్పారనమాట, మీ గురువులు చెప్పిన దానికి ఎదురు తిరక్కు నాయన, గురువులు ఎలా చెప్తే కనుక అలాగే పాటించు అన్ని చెప్తుంది అనమాట. అందుకని ఏం చేస్తారు, గురువులు ఏవైతే కనుక నేర్పుతారో అవి కూడా నేర్చుకుంటారు ఆయన. నేర్చుకుంటూ ఆ యొక్క గురువులు ఎప్పుడైతే కనుక వెళ్ళిపోతారో, బ్రేక్ వస్తుంది కదండి, క్లాస్ చెప్పిన తర్వాత కొంత బ్రేక్ వస్తుంది, మధ్యలో విరామం ఇస్తారు కదా. ఆ విరామంలో ఏం చేస్తారంటే కనుక ఈ యొక్క వాళ్ళ యొక్క స్నేహితులందరూ కూడా వస్తారు, వచ్చి ప్రహ్లాదుని అడుగుతారనమాట. సో ఎక్కడి నుంచి వచ్చింది నీ యొక్క ఈ యొక్క జ్ఞానము? సో ప్రహ్లాద నువ్వు విషయాలు చెప్పు అంటే కనుక ప్రహ్లాదుడు వాళ్ళందరికీ కూడా భక్తి గురించి చెప్పడం మొదలు పెడతారనమాట. సో వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు అవన్నీ కూడా. ఇక గురువులు చెప్పినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే ప్రహ్లాద నువ్వు చెప్పేటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానం ఏదైతే ఉందో అదే మాకు చాలా బాగా నచ్చుతుంది, కాబట్టి దాని గురించి ఇంకా ఇంకా చెప్పు అని చెప్పేసి ఆయన దగ్గర నేర్చుకుంటారనమాట. స్నేహితులందరూ కూడా చాలా చక్కగా నేర్చుకుంటారు ప్రహ్లాదుడి దగ్గర. సో అప్పుడే చెప్తారు ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళందరికీ కూడా, కౌమారాచరేత్ ప్రజ్ఞ ధర్మాన్ భాగవతానిహ అని చెప్పి చెప్తారు. అంటే 5 సంవత్సరాల వయసు దగ్గర నుంచి కూడా ఈ యొక్క భక్తి అనేటువంటిది చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత వాళ్ళ స్నేహితులు అడుగుతారనమాట, చిన్నప్పటి నుంచి కూడా మనందరం కూడా గురుకులంలో ఒకేసారి వచ్చాము ఇంచుమించు. సో గురువులంతా కూడా మనకి విషయాల్ని నేర్పలేదు మనకి, కానీ నీకు ఈ విషయాలన్నీ కూడా ఎవరు నేర్పారు? ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు నువ్వు ఈ విషయాలన్నీ కూడా? నువ్వు చెప్పేటువంటి విషయాలు మన గురుకులంలో గురువు దగ్గరికి కొంచెం కూడా తెలియదు వాళ్ళకి దీని గురించి. ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు అంటే కనుక ఆయన మొత్తం సీక్రెట్ అంతా కూడా చెప్తారనమాట. ఎలా అయితే కనుక మా తల్లి గారు నేను గర్భంలో ఉన్నప్పుడు నారదముని యొక్క ఆశ్రమంలో ఇంద్రుడి దగ్గర నుంచి తప్పించుకునే ఆవిడ రక్షించబడి నారదముని యొక్క ఆశ్రమంలో ఆవిడ రక్షణ తీసుకుంది. అప్పుడు ఆయన ఏం చేశారు, గర్భంలో ఉన్నటువంటి నాకు ఈ యొక్క భాగవత ధర్మాన్ని అంతా కూడా ఆయన ఉపదేశించారు.
అదేంటంటే కనుక స్త్రీ అవడం మూలంగా మా అమ్మగారు ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయారు. ఇంకా టెన్షన్‌లో ఆవిడ సరిగ్గా వినలేదు అవి. కానీ నేను ఆ గర్భంలో ఉండి ఆ విషయాలన్నీ కూడా నేను నేర్చుకున్నాను. నేర్చుకున్నవన్నీ కూడా ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. కాబట్టి వాటిల్నే నేను మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తున్నాను. సో, కాబట్టి అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటి విద్య. దీన్ని మీరు నేర్చుకొని మీ యొక్క జీవితాల్ని మీరు పావనం చేసుకోండి, సార్థకం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ యొక్క స్నేహితులందరికీ కూడా చెప్తారు. సో, ఎప్పుడైతే గనక స్నేహితులకి యొక్క విషయం అంతా కూడా తెలిసిపోతుంది. ఇంత ఆథెంటిక్ నారదముని దగ్గర నుంచి వచ్చింది. మా స్నేహితుడు అందరూ కూడా చెప్తున్నారు అని చెప్పి ఎప్పుడైతే తెలిసిపోయిందో వాళ్ళు ఇంకా సీరియస్ అయిపోయారన్నమాట. వాళ్ళందరూ కూడా భక్తిలో చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అయిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఇదివరకు అల్లరి పనులు చేసి, చిల్లర పనులు ఇవన్నీ కూడా చేసేటువంటి వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులైపోయారు ఇప్పుడు. ఆ! ప్రహ్లాదుల్లాగే తయారైపోయారన్నమాట. ప్రహ్లాదుడు ఎలా అయితే గనక అణుకుగా ఉంటాడో, సౌమ్యంగా ఉంటాడో, చెప్పిన మాట వింటాడో, యాక్చువల్‌గా రాక్షసుల పిల్లలు కదా! వీళ్ళందరూ కూడా చాలా అల్లరిగా ఉంటారు వీళ్ళందరూ కూడా. డిసొబీడియంట్‌గా ఉంటారు. కానీ అందరూ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారన్నమాట. ఇక సండ, అమర్క. మెల్లగా వీళ్ళందరిలో కూడా ఏదో మార్పొస్తోంది. వీళ్ళందరూ కూడా భక్తులైపోతున్నారు. ప్రహ్లాదుడిలాగే ప్రహ్లాదుడి లక్షణాలు కూడా వీళ్ళందరిలోకి వచ్చేస్తున్నాయి. చూడండి అసోసియేషన్ యొక్క గొప్పతనం అన్నమాట. గొప్ప భక్తుడు అయినటువంటి మహాజనుడైనటువంటి ప్రహ్లాద్ మహారాజ్ యొక్క సాంగత్యంలో వాళ్ళందరూ కూడా వచ్చారన్నమాట స్నేహితులు. సో, కాబట్టి వాళ్ళందరూ కూడా గొప్ప శుద్ధ భక్తులైపోతున్నారు. చాలా ఫాస్ట్‌గా ఎందుకంటే చిన్న పిల్లలు కదా! వాళ్ళకేమి యావిగేషన్ లేదు. కల్మషాలన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. ఏవైతే గనక అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రహ్లాద్ మహారాజ్ యొక్క సాంగత్యంతోటి అనర్థాలన్నీ కూడా చాలా వేగంగా పోతున్నాయి. సో, వాళ్ళు అబ్జర్వ్ చేశారు మొత్తం ఈ ఇంతకు ముందయితే గనక మనకి ఒకటే ప్రాబ్లమ్. ప్రహ్లాదుడు ఒకడే భక్తుడు. ఎలాగోలాగా కష్టపడి టాకిల్ చేసేవాళ్ళు. ఇప్పుడేమైపోయింది మొత్తం ఆశ్రమం అంతా కూడా భక్తులైపోతున్నారు. పిల్లలందరూ కూడా భక్తులైపోతున్నారు. సో, మనం ఎంతగా వేరే విషయాల్ని చెప్పాలి, అవి ఇవి సామదాన భేద దండోపాయాలు ఎంత ప్రయత్నం చేసినా సరే మన యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమీ ఫలితం లేదు. మొత్తం అందరిని కూడా భక్తుల్ని చేసేస్తున్నాడు. ప్రహ్లాదుడు ఇదివరకు ఆయన ఒకాయనే ప్రాబ్లమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అందరిని భక్తుల్ని చేసేస్తున్నాడు. ఇది గనక మనకి బయటికి వెళ్ళిందంటే గనక రేపొద్దున ఈ విషయం తెలిస్తే గనక ఈసారి ఖచ్చితంగా మనకి మరణ దండనే వేసేస్తారు అని చెప్పేసి వెంటనే సండ, అమర్క ఏం చేశారంటే గనక పరిగెత్తుకుని వెళ్లి హిరణ్యకశిపుకి చెప్పారన్నమాట. జరిగిందంతా కూడా చెప్పారు. సో, మేమేమి నేర్పట్లేదు ప్రహ్లాదుడికి. ప్రహ్లాదుడు ఎక్కడ నేర్చుకున్నాడో కూడా మాకు తెలియదు. ఎవరు నేర్పుతున్నారో కూడా మాకు తెలీదు. అసలు ఆశ్రమంలో మేము తప్పితే గనక వేరే గురువులు ఎవరు కూడా లేదు. సో, మేము అనుకుంటున్నాము ఎవరైనా దేవతలు మేము లేని సమయంలో రాత్రిపూట వచ్చేసి ఏమైనా చెప్తున్నారేమో అని అనుకుంటున్నాము. మేము ఎంతగా ప్రయత్నించినా సరే మాకు తెలియట్లేదు. ప్రహ్లాదుడు ఎక్కడి నుంచి ఈ యొక్క విద్య నేర్చుకున్నాడు, నేర్చుకుంటున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడో మాకు తెలీదు. సో, ఇదివరకులా కాకుండా ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు, తన యొక్క స్నేహితులందరికీ కూడా ఈ యొక్క విద్యను నేర్పేస్తున్నాడు. మేమెంతగా వారించినా సరే పిల్లలు ప్రహ్లాదుడి దగ్గర నుంచి ఆ యొక్క విద్య నేర్చుకోవడం మానట్లేదు. వాళ్ళందరూ కూడా గొప్ప విష్ణు భక్తులైపోతున్నారు. సో, కాబట్టి మేం చేయగలిగింది ఏం లేదు. పరిస్థితి మా చేతుల్లోంచి చేజారిపోయింది. సో, మమ్మల్ని క్షమించండి. మేము ఇంతకన్నా చేయలేకపోతున్నాం. మా వల్ల కావట్లేదు. రాజుగారు గొప్పవాళ్ళు. మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి హిరణ్యకశిపుడి దగ్గరకొచ్చి మొరపెట్టుకుంటారండి. ఇంక హిరణ్యకశిపుడికి అర్థమైపోతుంది. సో, ఇదంతా కూడా చేస్తుంది ఎవరు? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు వెనక ఎవరో దేవతలే ఉండి ఇదంతా కూడా చేపిస్తూ ఉన్నారు. సో, ఇంతకుముందు ఏంటి ప్రహ్లాదుడిని చంపడానికి రకరకాలుగా ప్రయత్నించారు మా వాళ్ళందరూ కూడా. కానీ చంపలేకపోయారు. వాళ్ళందరూ కూడా శక్తి లేనటువంటి వాళ్ళు. నేను అత్యంత శక్తివంతుడిని. నేనే చంపేస్తాను. ఎందుకంటే గనక వీడు నాకే ఎదురు తిరుగుతున్నాడు. నా ఆధిపత్యానికే ఎదురు తిరుగుతున్నాడు. నాకిది అవమానం అని చెప్పి ఏం చేస్తాడు, హిరణ్యకశిపుడు వెంటనే ప్రహ్లాదుడిని తీసుకురమ్మని చెప్పి చెప్తారన్న. సో, ప్రహ్లాదుడు ఏ మాత్రము కూడా భయపడ్డనమాట హిరణ్యకశిపుడి దగ్గర ఉన్నా సరే. ఎందుకంటే గనక ఆయనకి తెలుసు విష్ణువు నన్ను రక్షిస్తాడు. రక్షయిష్యభి కృష్ణ. సో, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి చాలా ప్రశాంతంగా ఉన్నారు. మైల్డ్‌గా, జెంటిల్‌గా ఉన్నాడన్నమాట. హిరణ్యకశిపు ముందు నిలబడ్డారన్నమాట. హిరణ్యకశిపుడు చాలా కోపంతోటున్నాడు. కోపంతోటుండి ఒక గద తీసుకొని ఉంటాడు. ఈ యొక్క గద తెలుసా? ఈ యొక్క గదతో గనక నీ యొక్క తలను కొడితే గనక 1000 ముక్కలైపోతుంది. ఈరోజు నిన్ను చంపేస్తాను నేను అని చెప్పి భయపడతాడన్నమాట. ప్రహ్లాదుడు ఏమాత్రం కొంచెం కూడా భయపడ్డన్నమాట. సో, అప్పుడు మెల్లిగా వచ్చి అడుగుతాడన్నమాట. సో, అసలు ఈ శక్తి ఇంతకు ముందు అక్కడ పాముల విషాలు తాగిచ్చారు.
పాముల చేత కాటేపిచ్చారు, పర్వతాల మించి పడేశారు, ఏనుగుల కింద వేసి తొక్కారు, సముద్రంలో పడేశారు, నిన్ను మధ్యలో ఏమీ అవ్వలేదు నీకు. ఎలా వచ్చింది నీకు ఈ శక్తి? ఎవరిస్తున్నారు? ఏ దేవతలు ఇస్తున్నారు నాకు చెప్పు ప్రహ్లాద. ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడవు కదా, చెప్పు నాకు ఏ దేవతలు నిన్ను ఈ యొక్క శక్తి ఇస్తున్నారా అని అడుగుతారన్నమాట. అప్పుడు ఆయన చాలా చక్కగా చెప్తున్నారన్నమాట. ఏం చెప్తారైనా ప్రహ్లాద్ మహారాజు, నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తోందో నాకు కూడా శక్తి అక్కడి నుంచే వస్తోంది. నీ శక్తికి మూలం ఏమిటో నా శక్తికి కూడా మూలము అదే మూలము. సో మనందరి యొక్క శక్తికి కూడా ఆ యొక్క మూలము ఆ యొక్క విష్ణువు శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచే వస్తుంది. సో కాబట్టి తండ్రి గారికి చెప్తున్నాడు ఇప్పుడు, ఇంకా డైరెక్ట్ గా తండ్రి గారికి టీచింగ్ చేసేస్తున్నాడు ఇప్పుడు ఆయన. నీ యొక్క దానవ ప్రవృత్తిని వదిలిపెట్టి, వీళ్ళు దేవతలు, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా శత్రువులు అనేటువంటి ప్రవృత్తిని వదిలిపెట్టి అందరి పట్ల కూడా నీవు సమభావాన్ని పెంపొందించుకోండి నాన్నగారు అని చెప్పేసి హిరణ్యకశిపుడికి చెప్తారన్నమాట. ఇంకా హిరణ్యకశిపుడికి ఇంకా బాగా కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పటిదాకా ఏమిటి ఏదో అది ఇది అని చెప్పేవాడు, ఇప్పుడు డైరెక్ట్ గా నాకే బోధించడం మొదలు పెట్టేశావా? నాకే బోధించడం మొదలు పెట్టేశావా? ఈ రోజు నీ యొక్క అంతు చూస్తాను. అసలు ఎక్కడుంటాడు నీ యొక్క విష్ణువు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన నేను వెళ్తే కనుక వైకుంఠంలో కూడా ఆయన పారిపోయాడు, నాకు కనపడలేదు. అందరినీ కూడా నియంత్రిస్తావు అంటారు, ప్రతి చోట కూడా ఆయన ఉంటా అంటాడు, బట్ ఎక్కడున్నాడు ఆయన? నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు కనపడలేదు. ఈవెన్ నేను వైకుంఠానికి వెళ్ళినా సరే నాకు కనపడలేదు. సో ఇక్కడ ఉన్నాడా? ఎక్కడ పడితే అక్కడ ఉంటానన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్తంభంలో ఉంటాడా? ప్రతి చోట ఉన్నాడా అని అడుగుతారు. అవును అంటారు. ఆయన ఎక్కడున్నారు అంటే కనుక నీ హృదయంలో కూడా ఉన్నారు అంటారు. నా హృదయంలో ఉన్నారు. మరి నీ హృదయంలో అంటే ప్రహ్లాదుడు నా హృదయంలో కూడా ఉన్నారు అంటారు. సో ఇంకెక్కడ ఉన్నారు అంటే కనుక ప్రతి చోట, అణువులోను కణంలోను ప్రతి చోట కూడా ఆయన ఉన్నారు అని చెప్తారు. అప్పుడు ఈ యొక్క హిరణ్యకశిపుడు అంటారు, అయితే ప్రతి చోట ఆయన ఉన్నాడా? అయితే కనుక ఈ స్తంభంలో ఉన్నాడా అంటారు. ఉన్నారు. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. ఈ స్తంభంలో అంటే ఈ స్తంభంలో కూడా ఉన్నారంట. సో అయితే చూస్తాను నేను ఈరోజు ఈ స్తంభాన్ని పగలగొట్టి చూస్తాను, అందులో నిజంగానే నీ యొక్క విష్ణు ఉన్నాడేమో అని చెప్పేసి అంటారన్నమాట. సో ఎంతో కోపంతో ఆ గదని, ఆ యొక్క స్తంభాన్ని ఆయన కొడతారనమాట. సో స్వామి ఏంటంటే కనుక చెప్తారు మనకి భగవద్గీతలో, ఏం చెప్తారు? అర్జునుడికి నమే భక్త్యా ప్రణశ్యతి, అర్జున నువ్వు డిక్లేర్ చేయి అని చెప్తారు. స్వామి ఏంటంటే కనుక తన మాటనైనా సరే తప్పడానికి ఆయన ఒప్పుకుంటారు, కానీ భక్తుల మాటని మాత్రం ఆయన ఎప్పుడు కూడా ట్రూత్, నిజం చెయ్యాలి అని చెప్పి ఆయన ఎప్పుడు ప్రయత్నించడం కాదు, తప్పకుండా నిజం జరిగేలా చేస్తారన్నమాట. సో ప్రహ్లాదుడు చెప్పారు కదా, ఈ యొక్క స్తంభంలో కూడా ఆయన ఉన్నారు అని చెప్పినందుకు స్వామి అందులో కనపడకపోతే కనుక ప్రహ్లాదు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పు అవుతుందని చెప్పి స్వామి ఏం చేస్తారు, అప్పటికే ఇంకా ప్రహ్లాదుని చంపడానికి వచ్చేస్తున్నాడు నా యొక్క భక్తుడిని, ఇంకా హిరణ్యకశిపుని ఇంకా చంపాలి అని చెప్పి స్వామి ఏం చేస్తారు, ఆ యొక్క స్తంభాన్ని ఎప్పుడైతే కనుక హిరణ్యకశిపుడు తన యొక్క గదతోటి గట్టిగా మోదిన తర్వాత ఏమవుతుంది, ఒక భయంకరమైనటువంటి శబ్దం వస్తుందంట. ముందు శబ్దం వచ్చి ఆ యొక్క స్తంభం అనేటువంటిది పగులుతుంది అనమాట. చాలా భయంకరమైనటువంటి శబ్దం అన్నమాట. సో మొత్తం ఎవరైతే రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శబ్దాన్ని విని అందరూ కూడా భయపడిపోయారంట, వాళ్ళందరూ కూడా చాలా. అప్పుడు ఆ యొక్క స్తంభం నుంచి సగం నర, సగమేమో సింహం, నరహరి. సో ఆయన వచ్చారనమాట. ఎవరు వచ్చారు? నరసింహదేవ్ రావడం జరిగింది అనమాట. సో ఎందుకు వచ్చారు ఆయన? టు ప్రూవ్ ద స్టేట్మెంట్. సో ఆయన యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పారు, ఏం చెప్పారు? దేవాది దేవుడు ప్రతి చోట కూడా ఉంటాడు. ఈ యొక్క మన యొక్క హాల్లో ఉన్నటువంటి ప్రతి స్తంభంలో కూడా ఆయన ఉన్నారు అనేటువంటి మాటని నిరూపించడం కోసం అని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఆ యొక్క శ్రీహరి ఆ యొక్క అవతారం, నరసింహ అవతారం కింద ఆయన రావడం జరిగింది అనమాట. సో ఆ యొక్క రూపాన్ని ఎప్పుడూ కూడా ఇంతకు ముందు ఎవరు చూడలేదు. సో అనుకుంటాడు అనమాట, ఎవరు? హిరణ్యకశిపుడు అనుకుంటాడు, ఇది యొక్క రూపం ఏంటి, మనిషా అని ఆలోచిస్తాడు. మనిషి అయితే కాదు. మరి సింహమా అంటే కనుక సింహం కూడా కాదు. ఓ చాలా వింత జంతువులాగే ఉంది అని చెప్పని అనుకుంటాడు అనమాట. కానీ తర్వాత అర్థం చేసుకుంటాడు, వచ్చినటువంటిది విష్ణువే అని చెప్పి అర్థం చేసుకుంటాడు అనమాట.
సో అప్పుడు ఏం చేస్తాడు, వెంటనే విష్ణువు చాలా రోజుల నుంచి నేను చంపడానికి ప్రయత్నిస్తున్నాను నేను, సో ఈ రోజు నాకు అవకాశం దొరికింది, చంపేస్తే గనక మొత్తం దేవతల యొక్క మూలం అంతా కూడా నాశనం చేసేస్తాను, అప్పుడు దేవతలందరూ కూడా ఆటోమేటిక్ గా చనిపోతారని చెప్పి ఒక గదని తీసుకుని నరసింహదేవుతోటి ఆయన యుద్ధం చేయడం మొదలు పెడతారు అనమాట. సో ఆ నరసింహదేవుని ఇంకా నరసింహదేవి ఏం చేస్తారు, ఆ యొక్క హిరణ్యకశిపుడితోటి కొంచెం సేపు యుద్ధం చేసినట్టు ఆయన యుద్ధం చేస్తారనమాట. సో ఒకసారి వదిలిపెట్టేస్తారు కావాలని, మళ్ళీ ఆయన తప్పించుకుంటాడు, మళ్ళీ వచ్చి ఆయన అటాక్ చేస్తారు. సో ఈ విధంగా స్వామి ఏం చేస్తారు, కొంత టైం పాస్ చేస్తారు. టైం పాస్ అంటే కనుక ఆయనతో ఆడుకుంటారు అనమాట. ఎలా అయితే కనుక ఒక సింహం ఉందనుకోండి, సింహం గాని పులి గాని ఉందనుకోండి, చిన్న లేడి పిల్ల దొరికింది అనుకోండి, దానికి ఏం చేస్తుంది, ఒక్కొక్కసారి వెంటనే చంపదు, దాన్ని కాసేపు ఆడుకుంటుంది. ఆ లేడి పిల్ల ఏం చేస్తుంది, పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని ఇలా పెట్టి చేతితోటి పెట్టి వెనక లాగేస్తుంది, కాలు పెట్టి వెనక లాగుతుంది, మళ్ళీ వదిలేస్తుంది. మళ్ళీ అది పారిపోవడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ఏం చేస్తుంది, దాన్ని పట్టి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. అలాగే హిరణ్యకశిపుడితో కూడా స్వామి ఇలాగే కాసేపు ఆడుకుంటారనమాట. ఆడుకుని ఎప్పుడైతే గనక ఆ యొక్క ట్విలైట్ అనమాట, త్రిసంధ్య, అదేంటంటే గనక పగలు కూడా కాదు రాత్రి కూడా కాదు, ఆ సమయం వచ్చినప్పుడు హిరణ్యకశిపుడిని తీసుకుని వెళ్ళి ఆయన యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏం చేస్తారు, తన యొక్క చేతి గోళ్లని ఆయుధాల కింద చేసుకుని ఇంటి బయట కాదు లోపల కాకుండా గడప మీద కూర్చుని ఆయన ఏం చేస్తారు, హిరణ్యకశిపుడిని సంహారం చేస్తారనమాట. ఏం చేస్తారు, ఆయన కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ కూడా తీసి ఆ పేగులన్నీ కూడా మెళ్ళ వేసుకుంటారనమాట. ఇంకా హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత కూడా ఇక నరసింహదేవి యొక్క కోపం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట, చల్లారదనమాట. ఎందుకంటే గనక ఆయన శుద్ధ భక్తుడైనటువంటి ప్రహ్లాద్ మహారాజ్ని చాలా చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట, చాలా బాధలకి గురి చేశాడు ఆయన. ఇంకా ఆయన్ని చంపేసిన తర్వాత కూడా ఆయనకి యొక్క కోపం అనేటువంటి తగ్గలేదన్నమాట. సో ఎప్పుడైతే స్వామి అవతారం తీసుకున్నారో వెంటనే అక్కడికి దేవతలు, ఎవరైతే గొప్ప గొప్ప బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా, లక్ష్మీదేవి అందరూ కూడా వచ్చేసారనమాట. స్వామిని అంత కోపంగా వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. ఎప్పుడు కూడా ఆయన్ని సౌమ్యంగా ప్రశాంతంగా చూశారు కానీ కోపంగా ఎప్పుడు చూడలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నారనమాట. బ్రహ్మదేవుడైనా సరే అందరూ కూడా ప్రార్థనలు చేస్తారానికి అయినా సరే ఆయన శాంతించరనమాట. అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థం అవుతుంది అనమాట, ఈయన యొక్క అవతారం ఎవరి కోసం తీసుకున్నారు అంటే కనుక ప్రహ్లాదుని రక్షించడం కోసం తీసుకున్నారు కాబట్టి ఇక ప్రహ్లాదుని పంపిస్తేనే, ఆయన ముందు పెట్టుకుని పంపిస్తేనే మనకి ఈయన శాంతిస్తారు అని చెప్పేసి ఏం చేస్తారు, ప్రహ్లాద నాయన ప్రహ్లాద నువ్వు వెళ్ళి ఆయన్ని నరసింహదేవి యొక్క కోపాన్ని నువ్వే శాంతింప చేయాలి నాన్న వెళ్ళు అంటే కనుక అప్పుడు ఏం చేస్తారు, ప్రహ్లాద్ మహారాజ్ వెళ్ళి ఆ యొక్క నరసింహదేవికి చక్కని ప్రార్థనలు చేస్తారనమాట. ఆ యొక్క ప్రార్థనలన్నీ కూడాను, నరసింహదేవి యొక్క ప్రార్థనలన్నీ కూడా శాంతింప చేయడం అనేటువంటిది మనకి శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో 9వ అధ్యాయంలో వస్తుందన్నమాట. సో ఆ విధంగా స్వామిని శాంతింప చేసిన తర్వాత స్వామి ఏం చేస్తారు, తన యొక్క నరసింహదేవు ఆ యొక్క ప్రహ్లాదుడి యొక్క తల మీద తన యొక్క చెయ్యను పెట్టి ఆయన ఆశీర్వదించడము, ఆయన యొక్క కోపం శాంతించడము జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎలా ఉన్నారు స్వామి అంటే కనుక ఆయన యొక్క స్తంభం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన యొక్క కళ్ళు చాలా కోపంగా ఉన్నాయన్నమాట. బంగారం ఎలా అయితే కనుక కరిగించినప్పుడు ఎలాగైతే ఉంటుందో అంత కోపంగా ఉన్నాయి. సో ఆయన యొక్క శరీరం అంతా కూడా మెరిసిపోతూ ఉందన్నమాట. ఆయన యొక్క పళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. ఆయన యొక్క నాలుక కూడా ఎలా ఉంది అని అంటే కనుక చాలా షార్ప్ గా అనమాట, పదునుగా ఉందన్నమాట. ఆయన యొక్క జాస్ ఏవైతే చేతులన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా అన్ని వైపులా కూడా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నారు అని అంటే కానీ ఆయన యొక్క శరీరం ఆకాశాన్ని టచ్ చేస్తుందా అన్నంత ఉన్నారనమాట. ఆయన యొక్క శరీరం మీద ఉన్నటువంటి జూలు ఏదైతే ఉందో తెల్లగా ఉందన్నమాట. ఆయన యొక్క చేతులు మొత్తం అన్ని రకాలైనటువంటి డైరెక్షన్స్ లో కూడా పెట్టారు. యాక్చువల్ గా ప్రహ్లాద్ మహారాజ్ ఇంకా ఆయన పాసిఫై చేయకుండా ముందే ఏం చేస్తారంటే కనుక అక్కడ మిగతా రాక్షసులందరూ కూడా సైన్యం ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు ఎవరిని, నరసింహదేవుని అటాక్ చేయడానికి. వచ్చేస్తే వాళ్ళందరినీ కూడా ఒకే చాలా తేలికగా అవలీలగా వాళ్ళందరినీ కూడా స్వామి నాశనం చేసేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది అనమాట. సో నరసింహదేవుతో ఈ విధంగా యుద్ధం చేస్తాడు హిరణ్యకశిపుడు. ఆ తర్వాత ఎలా అయితే కనుక గరుడ కూడా ఆడుకుంటారు కదా, ఒక ఎలకతో స్నేక్, ఎలా అయితే కనుక గరుడు ఆడుకుంటారు పాములతో ఒక్కోసారి, అదే విధంగా హిరణ్యకశిపుడితోటి కొంతసేపు ఆడుకున్న తర్వాత ఆ యొక్క హిరణ్యకశిపుడిని చంపేస్తారనమాట.
సో అందరూ కూడా దేవతలు అందరూ కూడా ప్రార్థనలు చేస్తారు. ఎవరి ప్రార్థనలకి కూడా ఆయన శాంతించకపోతే గనక అప్పుడు బ్రహ్మదేవుడు ఎవరిని పంపిస్తారు? ప్రహ్లాద్ మహారాజును పంపిస్తారనమాట. పంపిస్తే గనక ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రార్థనలకి ఆయన చాలా శాంతించడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు మనము ప్రహ్లాద్ మహారాజ్ చేసినటువంటి ప్రార్థనల్లో 2 శ్లోకాలు కూడా మనము ప్రార్థనలు చేసుకుందామండి. స్పెషల్ ప్రేయర్స్ చేసుకుందాము. హరే కృష్ణ. భాగవతం బుక్ ఎవరి దగ్గర ఉందండి? నేను చదవనా ప్రభు? హరే కృష్ణ. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఇద్దరిని సెలెక్ట్ చేస్తానండి. ప్లీజ్ చెప్పండి. హరే కృష్ణ. నాకు కాదు ప్రభు, నిన్న చదువుతానన్నాను ప్రభు. అది నేను 7వ స్కందం తీటాక ఇంకోటి తీశాను. అరే ఎవరైతే పోనీ మీ అవకాశాన్ని పెట్టేవ్వండి ప్రభు. సో 11, 12 శ్లోకాలండి. సో మహాలక్ష్మి మాతాజీ మీరు చదవండి 11వ శ్లోకము. ఆ తర్వాత శశికళ మాతాజీ మీరు 12వ శ్లోకం చదవండి. హరే కృష్ణ. సో హరే కృష్ణ. శ్లోకము శశికళ మాతాజీ చదవండి 11వ శ్లోకము. ట్రాన్స్లేషన్ మీరు మహాలక్ష్మి మాతాజీ చదవండి 11ది. ఓం నమో భగవతే వాసుదేవాయ. నైవాత్మన ప్రభురయం విజలానో మానం జనాద విదుషృణీతే యజ్జనో భగవతే విదతీతమానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యదా ముఖశ్రీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. మహాలక్ష్మి మాతాజీ మీరు భావం చదవండి. ట్రాన్స్లేషన్. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ.